నీ రేటింగ్ కోసం కూర్చోలేను పద్ధతి ఉండాలి. మీరు దయచేసి 30,000 ఉద్యోగాలు మీకు గోల్ ఎక్కువైంది మాకు. నేను చెప్తాను ఆయనకి సమాధానం. మధ్యలో నీ అర్థం ఏంటంటున్నా నువ్వు ఆగంట నువ్వు ఆగితే చెప్తా అంటున్నా. మళ్ళీ చెప్తాను ఆవేశంగా నువ్వు మధ్యలో అయిపోయింది అంటున్నా. వాళ్ళు అడ్డుపడి నువ్వు ఎందుకు అడ్డుపడతాను? ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పిన తర్వాత నాకు టైం లేదు, వెళ్ళిపోతుంది. ఇచ్చిన టైం 8:30 నాకు పనున్నది. ఆయన చెప్పిన దానికి ఇందాక సమాజం మళ్ళీ గుర్తు చేస్తున్నా. భూభారతి చట్టంలో అనుభవమైన వాళ్ళు దీంట్లో పనిచేసిన వాళ్ళ గతంలో వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టే అవకాశం కల్పిస్తున్నాం. అయినప్పటికీ ఒకవేళ నిరుద్యోగులతో భర్తీ చేయడం ఒక పద్ధతి ఉంది. ఇష్టం వచ్చినట్టు గుడ్డిగా మనం ఇచ్చి గతంలో లాగా తప్పులు చేసి మళ్ళీ కోర్టులో నిలిచిపోయేటట్టు ఈ ప్రభుత్వం చేయదు. రేవంత్ రెడ్డి ఊరుకోడు. కాబట్టి ఒకవేళ మళ్ళీ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణ కాకపోతే అర్హత సాధించకపోతే ఆ ఉద్యోగాలు మిగిలితే మీతోనే భర్తీ చేయాలని చెప్పి మేము సిద్ధంగా, ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. మిగిలి ఎందుకంటే అవసరం, భూభారతికి అవసరం. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. అందుకే మీరు నిరుద్యోగులారా, మేము ఏమన్నా ఎక్కువ మంది 10 లక్షల మంది ప్రిపేర్ 2,02,000 మంది కోసం ఈ రాజకీయ మాటలు అవసరం లేదు. మేమే అసలు మీరెవరు స్పందించి నేనే స్పందించరా? ఈ 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఆ ఉద్యోగాలు నేను చెప్పిన లేదు, మీరు బాధపడలేరు అని అన్నప్పుడు మానవతర అనే ఆయన మాకు ఉద్యోగాలు తప్పకుండా చేస్తున్నాను ప్రశ్నించారు టీవీ డిబేట్లు, జీ న్యూస్లో. మీరేనా మాట్లాడింది ఆ రోజు? ఒక విఆర్ఏ అభ్యర్థి కొంతమంది మాట్లాడారు, అది కాదండి మా సమస్య ఇదేంటి అని చెప్పి నన్ను అయితే అన్న. ప్రభుత్వం అనేది ఏకపక్షంగా ఉండదు. ఇరుపక్షాల వాదనని న్యాయం ఇద్దరికి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులు ముఖ్యమే. అందులో పనిచేసే గతంలో పనిచేసే వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు, రాకపోతే ఆ నిరుద్యోగులతో బట్టి ఎందుకు తొందరపడతారు? 10,000 ఉద్యోగాలకే ఇంత ప్రక్షాళన చేస్తే సంవత్సరానికి 2 లక్షల చొప్పున నువ్వు ఆ రాజకీయ మీరు నోటిఫికేషన్ ఇప్పుడు నేను చెప్పేది 17,000 మంది ఇందులో పనిచేసే వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్ అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి కూడా తలపట్టుకొని మళ్ళీ భర్తీ చేయాలంటే కొత్త సమస్యలు వస్తున్నాయి. అసలు వీళ్ళు మంజూరైన ఉద్యోగులు ఎంతమంది? సిఆర్ బిస్వాల్ కమిటీ ఇందాక మొదలు చెప్పిన 4 లక్షల పై 91,000 మంది ఉంటే మంజూరైన వాళ్ళు పనిచేసే వాళ్ళు 3 లక్షలు ఉన్నారు. మేము ఉద్యోగాలు నియామక పత్రాలు ఇవ్వంగా 3,50,000 మంది 54,000 వచ్చారు. 1,40,40,000 ఖాళీలు ఉన్నాయి. అసలు ఈ క్యాడర్ స్ట్రెంత్ ఏంది, కథ ఏందని మళ్ళా పటిష్టమే మీకోసమే, మా కోసం కాదది. ప్రభుత్వం చాలా కంక్లూడ్ చేయాల్సి ఒక కంక్లూజన్ ఒకటే. నేను చెప్పేది అది కూడా ఎవరైనా లీకులు అయితే ప్రభుత్వంలో పడేది మీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 లో ఐపీఎస్ జైల్లో ఉన్నాడు. అట్లా ఏమైనా జరిగిందా? ఇక్కడ ఏమైనా నిరూపించారా? ఎవరైనా అక్రమం రాసిండ్రా? కోర్టు ముందు పోతే పేర్లే రాయ, కోర్టుకు పోయినాడు పేర్లే చెప్పరాయడ, సరే వివరాలే ఇవ్వరాయ. కాబట్టి ఇక్కడ అది అయిపోయి గ్రూప్ 1 వదిలిపెట్టు. ఈ జీపీఓలో నేను ప్రభుత్వ మాటగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా, ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా విఆర్ఓలు రాకపోతే, ఎగ్జామ్ రాకపోయినా, ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా మిగిలినా, అట్లాంటి వాళ్ళు కూడా మనుషులే, మనం వాళ్ళది రక్తమే మంది రక్తమే, పాపం వాళ్ళు గొడ్డు చాకరీ చేస్తున్నారు ఎప్పుడు తరతరాల వారసత్వంగా. ఒకవేళ వాళ్ళ వినతిని కూడా పరిశీలించి మిగిలిన ఉద్యోగాలు వాళ్ళు ఎంతమంది ఉన్నారని మొత్తం మీరు ఎంతమంది చనిపోయారు అందులో? అంటే అర్హులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు 600 మంది అట్లా వచ్చి వాళ్ళకి ఇచ్చినా
అట్లా చూసినా మీకు 5-6 వేలు ఉద్యోగాలు వస్తాయి ఎట్టి పరిస్థితులు. Right. జీపీఓలో వచ్చే అవకాశం ఉంటది. 5-6 మంది 5-6 వేలు మాత్రమే వస్తాయి. అంటే మొత్తానికి ఇవ్వాలా? మొత్తం ఇవ్వాలా? మరి మీరేమన్నారన్న? అరే మేము భర్తీ చేస్తారన్న. ఒక్క నిమిషం. మాకు 2 లక్షలు సంవత్సరానికి 2 లక్షలు ఏ విధంగా భర్తీ చేస్తారు? మరి నాకు ఈ 5 వేలు ఇస్తామన్నారు కదా. మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఒక్క నిమిషం, అది please. ఏ విధంగా భర్తీ చేస్తారు? మీరు ప్రభుత్వాన్ని అడుగుతారు, మిమ్మల్ని కాదు, కుమార్ గారు, మిమ్మల్ని కాదు. ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు దీంట్లో 5,000 ఇస్తాం 6,000 ఇస్తామంటున్నారు కదా. సంవత్సరానికి 2 లక్షలు ఏ విధంగా భర్తీ చేస్తామని మీరు అధికారంలో వచ్చారు. చేయలేదండి, చేయదు ప్రభుత్వం, చేయదు. మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అన్నీ అంతే మాట్లాడతారు, కుమార్ గారు. మాట్లాడతారు అంతే. ఈ డిబేట్ కోసం దొంగవి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. మీ ప్రభుత్వం మాట్లాడు. ప్రభుత్వం దొంగ పద్ధతి